రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ పునః ప్రారంభించిన 19 వార్డ్ టీడీపీ ఇన్ఛార్జి షేక్ మున్నా. నంద్యాల చౌక బియ్యం పక్కదారి పట్టకుండా ప్రజల కోరిక మేరకు మరల చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 19 వార్డ్ టీడీపీ ఇన్ఛార్జి షేక్ మున్నా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గార్ల ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం పొన్నాపురం మరియు పొన్నాపురం కాలనీలోని చౌక ధరల దుకాణాలను 19 వార్డ్ టీడీపీ ఇన్ఛార్జి షేక్ మున్నా పునః ప్రారంభించి కార్డుదారులకు 5 కిలోల బియ్యము, చక్కెర పంపిణీ చేశారు. అలాగే 65 సంవత్సరాలు పైబడిన వారికి ఇండ్లకు వెళ్లి రేషన్ బియ్యాన్ని ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 19 వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ మున్నా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చక్కని పరిపాలన అందించేందుకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజా పంపిణీ వ్యవస్థపైన ప్రత్యేక శ్రద్ధ వహించారని, ప్రజల నుండి చాలా విన్నపాలు వచ్చిన మీదట అవన్నీ గమనించి మరల చౌక ధరల దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ వ్యాన్ వచ్చిన నుంచి అబ్బాయి సరిగ్గా ఏడబడితే ఆడేసుకుంటున్నారు. అందుకు 320, 330 వేస్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి వస్తారు లేదా అదేమ్మా. జనాలకు మీరు కంటిన్యూగా 15 రోజులు మీరు వేయాలి. 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు కంటిన్యూ 15 రోజులు వచ్చిన సరికంతా ప్రతి ఒక్కరికి అందజేయాలండి. ఎందుకంటే మంత్రి ఫారూక్ సార్ గారు ఇప్పుడు సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వము బడుగు బలైన పేద ప్రజల కోసం బియ్యము, ఉచిత బియ్యము ఇటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అందాలన్నదే చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి ఆశయం. మన ఫారూక్ సార్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. ప్రతి ఒక్కరికి అందాలి. ఏమ్మా మీరు 15 రోజులు కంటిన్యూగా ఇవ్వాలి. మీకు ఏమన్నా కరెక్ట్గా అందినా అందకుండా కూడా చెప్పండి అమ్మా. ఏదన్నా ఒకరు రాలేదు, మీకు చక్కెర రాలేదు, లేదు కందిబేళ్ళు అందలేదు, లేదు బియ్యం వేయలేదు, టైం అయిపోయింది, ఏమైనా చెప్పినా ఏమైనా కంప్లైంట్ చేస్తే మాకు చెప్పండి. ఏమ్మా